హెబ్రీ పత్రికను మనం ధ్యానిస్తున్నాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 1, 2, 3 వచనములని మనం ధ్యానించబోతున్నాం. నేను ఇంగ్లీష్లో చదివిన తర్వాత తెలుగులో చదివే సహాయం చేయండి. ఆ మైక్ని కావేరికి ఇచ్చేయండి. Therefore, let us fear, if while a promise remains of entering his rest, any one of you may seem to have come short of it. For indeed we had good news preached to us, just as they also. But the word they heard did not profit them, because it was not united by faith in those who heard. For we have believed, entered that rest, just as he has said, as I swear in my wrath, they shall not enter my rest. Although his words were finished from the foundation of the world. For he has said, మూడో వచనం తెలుగులో చదవండి. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుమను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా, మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవులేమో అని భయం కలిగి ఉండును. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను. గాని వారు వినిన వారితో విశ్వాసము గలవారే కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయెను. కాగా జగత్పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయి ఉన్నను. ఈ విశ్రాంతిని గురించి నేను కోపముతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులమై మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. ఇది ఎవరి గురించి చెప్పబడిందంటే, ఇశ్రాయేల్ ప్రజలు అగిప్తు దేశం నుండి వచ్చారు కదా, వాళ్ళకు కూడా దేవుడు ప్రమాణం చేశారు. ఏం ప్రమాణం చేశారు? పాలు తేనె ప్రవహించే దేశమునకు మిమ్మల్ని తీసుకెళ్తున్నాను, మీరు కట్టని ఇంట్లో మీరు ఉంటారు, మీరు నాటని ద్రాక్ష చెట్టు నుండి మీరు రసంని త్రాగుతారు, మీరు మీరు విత్తని చోటు నుండి మీరు పంటని కోస్తారు అని చెప్పి అలాంటి ఒక వాగ్దానంని ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు ఇచ్చి అగిప్తు దేశంలో చాలా అద్భుతములు చేసి ఈ లోకం అంతా కూడా దేవుడు ఎంత గొప్ప దేవుడిని తెలియపరిచి వారిని అక్కడ నుండి తీసుకొచ్చారు. ఒకవేళ దేవుడు నడిపిస్తున్న ప్రజలు వెంట శత్రువు వస్తే ఆ శత్రువుకి ఏమైంది, దేవుడు నడిపిస్తున్న ప్రజలకు ఏమైంది ఎర్ర సముద్రం ద్వారా ఒక పాఠంలో నేర్పించారు. అయితే పోయిన వారం వరకు మనం నేర్చుకున్నాము, 3వ అధ్యాయం చివరి వరకు నేర్చుకున్నాము. వాళ్ళు కానాన్ దేశం వరకు వచ్చారు. వాళ్ళు వెళ్ళి ఆ దేశంని చూసి 10 మంది వెళ్ళి చూసి 12 మంది వెళ్ళి చూసి వచ్చి వాళ్ళు వెళ్ళిన ఒక్క వ్యక్తి నిలబడి చెప్పారు, దేశం మంచి దేశం, వాళ్ళందరూ కూడా చాలా బలమైన వారుగా ఉన్నారు, వాళ్ళ ఎదుట మనం మిడతల వలె ఉన్నాం, చిన్న మిడతల వలె ఉన్నాం, కానీ దేవుడు మనకు తోడున్నారు కనుక మనం వారిని సంహరించి దేవుడు వాగ్దానం చేసిన దేశంని మనం స్వతంత్రించుకుంటాం అని చెప్పారు. కానీ ఇశ్రాయేల్ ప్రజలు 11 మంది చెప్పిన మాటలు విని వాళ్ళు ఏం చేశారంటే, వద్దు వద్దు వెళ్ళొద్దు, మనం మిడతల్లా ఉన్నామంట, వాళ్ళు గొప్పగా ఉన్నారంట, మనం చనిపోతామని వాళ్ళు భయపడి వాళ్ళు మేము వెళ్ళముని ఏడ్చారంట. మోసే అహరోన్ సంఘం ఎదుట సాగిలపడి నమ్మండి దేవుడు మనకు తోడున్నారు, విజయం దయచేశారన్నా కూడా వారు వినలేదంట. కనుక వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సమయంలో ఈ 12 మందిలో ఒక్కడైన కేలెబ్ ఆయన చెప్పారంట, బట్టల్ని చెంపుకొని, అలాగే మోసే దేవుని సేవకుడు మోసేకి ఎల్లప్పుడూ తోడుగా ఉన్న యెహోషువ, మోసే తరువాత ఇశ్రాయేల్ ప్రజలకు ఆ కానాన్ దేశంని భాగం చేసిన 12 గోత్రములకు కానాన్ దేశంని భాగముగా చేసిన యెహోషువ, కాలేబు ఇద్దరు కూడా బట్టల్ని చింపుకొని దేవుని నమ్మండి అని చెప్పి బ్రతిమలాడితే పాపమే ఎరగని 4 మీద 2 లక్షల మంది 22 మిలియన్ 20 లక్షల మంది రాలేసి చంపటానికి సిద్ధమైపోయారంట. మంచి చెప్పే వాళ్ళకే శత్రువులు ఉంటారు. సంఘం ఎదుట మోసే అహరోను సాగిలపడ్డారంట. వాళ్ళు ఏం పాపం చేశారని వాళ్ళ మీద రాలేయటానికి సిద్ధమయ్యారు. కాలేబు యెహోషువ బట్టల్ని చింపుకున్నారంట. వాళ్ళు ఏం పాపం చేశారని వాళ్ళ మీద రాలేయటానికి సిద్ధమయ్యారు.
రాళ్ళు వేయవలసింది ఎవరి మీది? 11 మంది మీది. ఎవరు? మనం మిడతల వల్లే ఉన్నాము, వాళ్ళు భయంకరంగా ఉన్నారు, మనం జయించలేము. నిజమే, అది పాలుతేనే ప్రవహించే దేశమే. ఒక్క ద్రాక్ష గెలని ఇద్దరిద్దరు మోసుకొచ్చారంట. ఒక్క ద్రాక్ష గెలని మనం ఏం చేస్తున్నాం? ఒక ద్రాక్ష గెలని తీసి ఇలా తినేస్తున్నాం. కానీ వాళ్ళు ఇద్దరు మోసుకొచ్చారంట. నిజమే అది, కానీ మనం జయించలేము. వాళ్ళు 11 మంది మీద కదా రాలేసి చంపాలి. చెడు మాటలు తీసుకొచ్చి దేవునికి దూరం చేసి కదా, వాళ్ళు దేవునికి దూరం చేశారు 11 మంది. మనం పోయిన వారం చదివాము, వాళ్ళు కూర్చొని ఏడ్చారంట రాత్రి అంతా. 20 లక్షలు 24 లక్షల మంది కూర్చొని ఏడ్చారంటే, రాత్రి అంతా ఎడారిలో కేకలు వేసి ఏడ్చారంటే శబ్దం ఎలా ఉంటుంది ఊహించుకోండి. ఎవరి ద్వారా? ఈ 11 మంది ద్వారా. రాళ్ళు ఎవరి మీద వాస్తవంలో వేయాలి? ఈ 11 మంది మీద. కానీ ఈ 4 మీద రాలేయటానికి ఈనాడు కూడా సత్యం చెప్పే వాళ్ళ మీదే రాలేస్తారు. అబద్ధం చెప్పేవారు వాళ్ళలో కలిసిపోతారు. అబద్ధం చెప్పే 11 మందిని వాళ్ళు చేర్చుకున్నారు. సాగిల పడిన మోసే అగరోన్ బట్టలు చింపుకొని బ్రతిమలాడిన యెహోషువ కాలేపు మీద రాలేయటానికి సిద్ధపడ్డారంట. ఇదే ఈనాడు లోకం. సత్యంను ప్రకటిస్తే నమ్మరు, సత్యంను ప్రకటిస్తే నమ్మరు. రండి రండిని మన ఇంటింటికి వెళ్ళి బ్రతిమలాడితే రాదు. అసలు సేవకుడు మీరు వెళ్ళి చర్చిలో అక్కడ కూర్చుంటే మీరు ఎవరిని ఆయనకి తెలియదు, ఆ చర్చిలో వెళ్ళి కూర్చుంటారు. ఈనాడు విశ్వాసులు అలాగే ఉన్నారు. ప్రజలు వెళుతున్న సంఘంలో ఆ సేవకునికి ఆ విశ్వాసానికి తెలీదు, ఎవరినే తెలియదు, ఏ ఊరు నుండి వస్తున్నారో తెలియదు, వాళ్ళ కుటుంబంలో ఎంతమంది తెలియదు, వాళ్ళ పరిస్థితి తెలియదు. అక్కడ వెళ్ళి కూర్చోటానికి ఈజీగా ఉంటుంది, కానీ ఇంటికి వచ్చి ప్రార్థన చేసి దీవించే సేవకుని ఎదుట కూర్చోటానికి అంత కష్టపడతారు. అది మనం పోయిన వారం నేర్చుకున్నాం. ఈ వారం చూస్తున్నాము, దేవుడు వాగ్దానం చేశారంట, కానీ కోపముతో దేవుడు ఏం చెప్పారంట? ఇంకా మీరు విశ్రాంతిలో ప్రవేశించరు. ఇప్పుడు దేవుడు మన జీవితంలో కూడా చాలా అద్భుతాలు చేశారు. కానీ ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు విడిపించబడి రక్షించబడి బానిసత్వం నుండి రక్షించబడి దేవుడు వాళ్ళని బయటకు తీసుకొచ్చారు. బయటికి తీసుకొచ్చినప్పుడు ఎర్ర సముద్రం ఉంది. అనగా మన క్రైస్తవ జీవితంలో మన యేసయ్య నమ్ముకొని బాప్తిసం తీసుకున్నప్పుడు మనకు సమస్యలు వస్తాయి. ఎర్ర సముద్రం లాంటి భయంకరమైన సమస్యలు వస్తాయి. మన తాట లేము అనే పరిస్థితులు వస్తాయి. వెనక శత్రువు వస్తున్నాడు. శత్రువు అంటే సాతానుడు వెంటబడుతున్నాడు. ఎర్ర సముద్రం అంటే మన ముందు జయించలేము అనే పాపం, బూతులు. నేను ఈ బూతుల్ని జయించలేను, అబద్ధములు. ఈ అబద్ధం చెప్పే విషయంలో నుండి నేను బయటకు రాలేకపోతున్నాను. కొందరు అబద్ధం చెప్తానే ఉంటారు. నేను 4 నెలలు దశమ భాగం అంతా తీసి ఒక కవర్లో పెట్టి దాన్ని తర్వాత నేను ఆ 4 నెలలు ఒక కవర్ నుండి కూడా నేను దశమ భాగంని తీయలేదు. మీరు కవర్లో పెట్టి ఇచ్చే దశమ భాగంలో అంతా ఒక బ్యాగ్లో పెట్టి జాగ్రత్తగా దాన్ని ఉంచాను. ఏం జరిగిందనే తెలియదు. ఆ బ్యాగ్ కనపట్లే. కానీ 4 నెలలది. కాకపోతే ఎవరైనా చెబితే ఇంట్లో వచ్చి పని చేసిన వాళ్ళు నన్ను అనుమానిస్తున్నారు అని చెయ్యని వారు కూడా ఆలోచన చేసి బాధపడకూడదని ఇప్పుడు వరకు నేను నోరు తెరవలే. ఈ 3 వారాలు, ఈ 3 వారాలు జరిగిపోయి 3 వారాలు అవుతుంది. ఇప్పుడు వరకు నోరు తెరవలే. ఎందుకంటే పని చేయడానికి వచ్చేవాడు ఎవరు కూడా చెయ్యని వారు అయ్యో నన్ను అనుమానిస్తారు అని మనోభావం కలగకూడదని చెప్పి నేను నోరు తెరవలే. ఇదే చోట్ల నిలబడి నేను ఒక్కటే ప్రార్థన చేశాను, యేసయ్య ఒకవేళ నేను ఎక్కడైనా పెట్టి మర్చిపోయానా నాకు చూపించండి ప్రభువాని. అన్ని వెతికేశాను, అంత తీవ్రంగా వెతకగలుగుతాను అంత వెతికేశాను. అదొకటే ప్రార్థన చేశాను, యేసయ్య ఎవరు తీసుకెళ్లారో మీకు తెలుసు. నేను దొంగ అన్న పదం కూడా వాడను. ఆ 4 నెలలు దశమ భాగం సంఘంలో కష్టపడి దేవుని కొరకు ఇచ్చిన ఆ బ్యాగ్ ఎవరు తీసుకెళ్లారో వారితో మీరు మాట్లాడండి, అని మీరు మార్చండి, వారికి మీరు రక్షణనివ్వండి. చాలా బాధ అనిపించింది, కానీ ఒక్కటే ప్రార్థన చేశాను. ఇక్కడ నిలబడి దేవా ఎవరు తీసుకెళ్లారో మీకు తెలుసు, ఎవరు దాచుకొని వెళ్ళారో తెలుసు, మీకు తెలుసు.
పనిచేసిన వాళ్ళందరూ తర్వాత నా కళ్ళు ముందే కనిపిస్తున్నారు, కానీ ఎవరు తీశారు మీకు తెలిసేసే. వాడిని మీరు క్షమించండి. ఇదే ప్రార్థన చేశాను, వాళ్ళని క్షమించండి. మారు మనసు రక్షణ లేకుండా. ఎందుకంటే కొన్నిసారి కొందరికి దొంగతనం చేసే అలవాటు ఉంటే దాన్ని మానలేరు. డబ్బు ఆశ ఉంటే దాన్ని మానలేరు. ఆ డబ్బు ఆశ వెంటాడుతూనే ఉండేది. ఎలాగైనా దోచుకోవాలి, తిరిగి ఇవ్వాలనే మనసు రాదు. అలాగే వెళ్తుంటారు. ఎందుకంటే సులువుగా సంపాదించడం నేర్చుకుని కష్టపడి సంపాదించడం మనసు లేకుండా తీసుకుంటే అలాగే ఉంటుంది. ఈ ఎర్ర సముద్రం రక్షించబడిన దేవుని పిల్లలకు, అహిత్ దేశం నుండి విడుదలయ్యి బయట వచ్చిన ప్రజలు అనగా క్రైస్తవులైన వారు, మనం యేసయ్యను హృదయంలో తీసుకొని మనం యేసయ్యను విశ్వసించి వెళుతున్నప్పుడు మార్గంలో ఎర్ర సముద్రం అనేది కొందరికి అది దొంగతనం చేసే అలవాటుగా ఉండవచ్చు, కొందరికి సులువుగా సంపాదించే అలవాటు ఉండవచ్చు. ఒక వ్యక్తిని గురించి ఒక సేవకులు చెప్పారు, ఆయన 5 రూపాయలు వడ్డీకి ఇస్తుంటారంట. నా గుండె పగిలిపోయింది వింటే. ఆయన కూడా ఒక సేవకుడు అంట. 5 రూపాయలు వడ్డీకి ఇస్తానండి. సంఘంలో దేవుడిచ్చే కాணிకని సంఘస్థులకి 5 రూపాయలు వడ్డీకి ఇస్తారంట. మనసు ఆ మాటను వింటే అసలు గుండె జారిపోయింది. ఇంత దుష్టతనం చేస్తారా ప్రజలు? ఒక వ్యక్తి ఒక 2 రూపాయలు వడ్డీకి ఇస్తున్నారు అని చెప్పి ఒక విశ్వాసుని గురించి నేను ఇద్దరు సహోదరులు అన్న తమ్ములతో నేను మాట్లాడుతున్నాను. వాళ్ళకి నమ్మబుద్ధిగా అట్లా వడ్డీకి ఇస్తారా, ఆయన సంఘంలోకి వస్తారే వడ్డీకి ఇస్తారా అని ఆశ్చర్యపడుతున్నారు. నేను చెప్పాను, అసలు ఈనాడు 10 రూపాయలు వడ్డీ ప్రజలు తీసుకుంటున్నారు, ఈయన కనీసం 2 రూపాయలు వడ్డీకైనా ఇస్తున్నారే, పర్లేదని అనుకుంటున్నాను అంటే వాళ్ళు ఆశ్చర్యపడుతున్నారు. కొందరికి దొంగతనం, కొందరికి సులువుగా సంపాదించాలి, కొందరికి అబద్ధాలు, కొందరు నోరు తెరిస్తే అబద్ధాలే వచ్చింది. నోరు తెరిస్తే అబద్ధాలు. వాళ్ళు వీళ్ళందరూ అబద్ధం నుండి విడుదల పొందుతారా అని అనిపించింది. కొందరు సమస్య ఎలా ఉండిద్దంటే పాపంలో ఒప్పుకోరు. నేను కరెక్ట్ అంతే, అది ఎంత అయినా నేను కరెక్ట్ అంతే, అలాగే నిలబడతారు, ఒప్పుకోరు. నేను కూడా ఇలా మాట్లాడాను, నేను కూడా ఇలా చేశాను, నేను చేసింది తప్పు, ఒప్పుకోరు. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క సమస్య. కొందరికి కచ్చ ఉండిద్ది హృదయంలో, కొందరికి క్రోధం ఉండిద్ది, కొందరికి ఎప్పుడు చూసినా ఇతరులు ఎదుగుదలను చూసి అసూయ ఉంటుంది. వాళ్ళు బాగున్నారు, వాళ్ళు చూడు, వాళ్ళ ఇల్లు చూడు, వాళ్ళ పిల్లలు చూడు, వాళ్ళకు ఉదయం వచ్చింది, వాళ్ళు బ్రతుకు బాగుంది, అసూయ ఎప్పుడు ఉంటా ఉంటుంది. కొందరు ఈడ్స పడుతూ ఉంటారు, మనం ఇలా ఉన్నాం, వాళ్ళు ఇలా ఉన్నారు అని చెప్పి ఈడ్స రకరకాలుగా. కొందరు విభచారం వాళ్ళు మాడలేరు, ఎందుకంటే అంత సులువైన సంపాద్యం కదా, వాళ్ళు కష్టపడలేరు. కొందరు ఏం చేస్తుంటారంటే ప్రజల సొమ్ముకు ఆశపడుతూ ఉంటారు, మోసం చేస్తూ ఉంటారు. ఒక 2 నెలలకు ముందు ఒక వ్యక్తి ఇంట్లో వెళ్ళి గదులు ఓపెన్ చేస్తే ఆ డబ్బుల్ని లెక్క పెట్టడానికి అధికారులు సరిపోలేదండి. ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు సరిపోలే. ఎన్ని రోజులు పట్టింది, నేను తర్వాత ఆ న్యూస్ నేను కంటిన్యూ చేయలేదు, మనం వెతికితే దొరికింది ఎన్ని రోజులు పట్టింది. కట్టలు ఎక్కడ చూసినా డబ్బు, అధికారులు సరిపోలేదు ఆ డబ్బుని లెక్క పెట్టుతానికి. అలా ఒక్కొక్కరికి దేవుని నమ్మినా కూడా. ఒక వ్యక్తిని గురించి చెప్పారు, నేను అంత ప్రస్తావించడం బాగుండదు కానీ ఆ వ్యక్తి బాత్రూమ్ టైల్స్ని తీస్తే 8 కోట్లు డబ్బుని లోన పెట్టి పైన టైల్స్ వేస్తారంట. నేను చెప్పేది దేవుని ఎరగని వారి గురించి కాదు, క్రైస్తవుల గురించి, వాక్యంని బోధించే వారి గురించి చెప్తున్నాను. వాక్యంని బోధించేవారు క్రైస్తవుల గురించి చెప్తున్నాను. ఎలా ఇశ్రాయేలు ప్రజలను విడిపించి తీసుకొచ్చినా కూడా దారిలో ఎర్ర సముద్రం వచ్చిందో, ఇదంతా కూడా వాళ్ళు కాదు. బైబిల్ మనం చదువుతున్నాము, మన మాంసముతో రక్తముతో మన పోరాటం కాదంట, ఆకాశ మండలంలో ఉన్న చీకటి శక్తులతో అనగా దురాత్మలు వాళ్ళని ఆవరించి అలాగూ చేపిస్తుంది. బూతులు మాట్లాడటం, అబద్ధం మాట్లాడటం, పాపమని ఒప్పుకోరు. నేను పాపి అనే మాటలు చెప్పను, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు
పొరపాటు నాదే అని క్షమాపణ అడగరు. ఇదంతా కూడా ఒక ఎర్ర సముద్రంలో దాన్ని దాటలేకపోతున్నారు, దాన్ని జయించలేకపోతున్నారు. నేను అడిగిన ఒక వ్యక్తి ఒక చిన్న పొరపాటు అంటే పెద్ద పొరపాటే, నేను చాలా తిట్టేశాను. ఆయన మంచి వ్యక్తి, మంచి పని మనిషి, ఆయన స్వాధీనంలో ఆయన లేడు. అది దేనివల్ల నేను విమర్శించలేదు, కానీ తన స్వాధీనంలో తను లేడు, మంచి పని వ్యక్తి. నేను వచ్చి బాగా గట్టిగా మాట్లాడేశాను. సాయంత్రం వెళ్ళే ముందు ఆయన కౌగిలించి నన్ను క్షమించు, నీకంటే వయసులో నేను పెద్దవాడిని, నన్ను క్షమించు అంటే, పాస్టర్ గారు అలా మీరు అస్సలు ఆ మాట చెప్పొద్దు, అలా అనుకోవద్దు, నేను అలా కాదు, పొరపాటు నాదే, నేనే పొరపాటు చేశాను, నువ్వే పొరపాటు చేస్తున్నా, నేను గట్టిగా మాట్లాడి ఉండకూడదు, నువ్వే పొరపాటు నీదే అయినప్పుడు కూడా నేను ఒక దేవుని పెట్టగా నేను గట్టిగా మాట్లాడి ఉండకూడదు. కౌగిలించి క్షమాపణ అడిగారు. మనం కొందరకు ఆ సమస్య ఉంటుంది, ఎర్ర సముద్రం లాంటిది, దాన్ని దాటలేదు. ఎంత వాక్యంలో చదివి ఎంత ప్రార్థన చేసినా నాదే అండి తప్పు, నేనే పొరపాటు చేస్తాను, నన్ను క్షమించండి, నా వల్లే ఇలా జరిగి ఒప్పుకోలేదు. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎర్ర సముద్రం జీవితంలో ఉండింది. ఈ పాప మనల్ని భయంకరంగా వెంటాడుతూ ఉంది. సాతానుడు ఒకవైపు వెంటాడుతూ ఉంటాడు, మనల్ని ఎలాగైనా ఆ ఎర్ర సముద్రంలో ముంచేయాలి, లేకపోతే చంపేయాలి, ఆ పాపంలోనే ముంచి నరకం తీసుకెళ్ళాలి, లేకపోతే దారిలోనే పరువు తీయాలి, ఎన్నెన్నో ప్రయత్నం చేస్తాడు. కానీ యేసయ్య ఎలాగూ ఆ ఎర్ర సముద్రంలో రెండుగా చీల్చి వాళ్ళని క్షేమంగా బయటకు తీసుకొచ్చి శత్రువుల్ని హతమార్చారో, అలాగనే సాతానుడిని కూడా హతమార్చుటకి దేవుడు మన పక్షంగా ఉన్నారు. మనకు విరోధంగా లేచి ఉన్న వాళ్ళని దేవుడు వ్యతిరేకిస్తున్నారు, మనతో పాటు వ్యతిరేకిస్తున్నారు. ఎప్పుడైతే మనకు తగ్గింపు మనసు ఉంటుందో, తగ్గింపు మనసు ఉన్నప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటారు. తగ్గింపు మనసు ఉన్నప్పుడు ఇప్పుడు నేను ఒకటి చేసి చూపిస్తాను, చూడండి. ఇక్కడ రండిమా, ఏమన్నా ఇద్దరు రండిమా. ఇక్కడ రండి, ఇద్దరు ఇక్కడ రండి, ఇక్కడ ఇప్పుడు కావేరి ఇంత ఉన్నప్పటి నుండి చర్చకు వస్తానే పెద్దమ్మాయి మంచి ఓకే. ఇప్పుడు కావేరి చాలా తగ్గింపు కలిగిన వ్యక్తిని అనుకోండి. ఇప్పుడు కవిత దేవుని స్థానంలో నిలబడి ఉన్నది. కావేరి తగ్గింపు కలిగిన ఒక క్రైస్తవురాలైతే ఇప్పుడు దేవుడు తగ్గింపు కలిగి ఉన్నప్పుడు ముందుకు నెడుతూ ఉంటారు, ముందుకు తీసుకెళ్తా ఉంటారు. ఇది కావేరికి తగ్గింపు లేదు, ఒక క్రైస్తవులకు తగ్గింపు లేదు, పాపముని ఒప్పుకోవట్లేదు, పాప క్షమాపణ అడగట్లేదు. అంటే హృదయంలో గర్వం ఉంది, నేను మంచి వ్యక్తి, నేను ఏ పాపం చేయలేదు అని గర్వం ఉన్నట్లయితే, దేవుని భయం లేకపోతే దేవుడు ఆ క్రైస్తవుడికి ముందు వచ్చి ఇప్పుడు వెనక నెడుతూ ఉంటారు. ఏం చేసినా అపజయమే, జీవితంలో ఏం చేసినా అపజయమే, దేవుడు వెనక నెడుతూ ఉంటారు. తగ్గింపు ఉంటే ముందుకు నెడుతూ ఉంటారు, ముందుకు పంపిస్తూ ఉంటారు. ఎవరికైతే మీకు అర్థమవుతుంది కదా, తగ్గింపు కలిగి ఉంటే దేవుడు ముందుకు తీసుకెళ్తా ఉంటారు. దేవుడు వెనక నిలబడి మన క్రైస్తవ జీవితంలో, నేను చెప్పేది విశ్వాస జీవితంలో, పరిశుద్ధ జీవితంలో, నేను చెప్పేది ఆర్థికంగా కాదు. ఏనాడు ఆర్థికంగా బాగున్న వాళ్ళ క్రైస్తవుల కంటే అందరూ క్రైస్తవులే తక్కువలో ఉన్నారు, అందరూ ఆర్థికంగా. నేను చెప్పేది ఆర్థిక డబ్బు రీతిలో కాదు, ఆత్మీయ విషయంలో తగ్గింపు జీవితం కలిగి ఉంటే యేసే వెనక నుండి మనల్ని ముందుకు తీసుకెళ్తా ఉంటారు ఆత్మీయ జీవితంలో. కానీ మనలో గర్వం ఉంది, తగ్గింపు లేదు, పాపంలో ఒప్పుకోకపోతే యేసయ్య మనకు ముందుగా వచ్చి మనల్ని వెనక నెడుతూ ఉంటారు. ఆత్మీయ జీవితంలో ఎదగలేము, ఆత్మీయ జీవితంలో ఫలించలేము. కారణం ఏంటంటే వాక్యం చెప్తుంది, గర్విస్తులని దేవుడు వ్యతిరేకిస్తున్నారంట. గర్వం కలిగిన వారిని వ్యతిరేకిస్తున్నారంట, వెనక నెడుతూ ఉంటారు దేవుడు. మనం ముందుకు వెళ్ళలేం, ఆత్మీయంగా ఫలించలేం, ఆత్మీయంగా జయమైన జీవితం జీవించలేం. మనుషులు 100 మంది మనల్ని మంచి వారిని చెప్తే
దేవుడు చెడ్డవారని చెప్తే మనం మంచి వాళ్ళు అయిపోతామా? అయిపోలేదు. మనుషులు 100 మంది మనల్ని మంచి వాళ్ళు చెప్తున్నారు, దేవుడు చెడ్డవారంటే మంచి వాళ్ళు అయిపోతామా? లేదు. కానీ మనుషులు 100 మంది మనల్ని తప్పుడు వాళ్ళని చెప్తున్నారు, కానీ దేవుడు మంచి వాళ్ళని చెప్పినప్పుడు మంచి వాళ్ళు అవుతామా లేదా? అవుతాం. ఎందుకు? దేవుడే హృదయంలో చూస్తున్నారు. ఈ 100 మంది బయట చూస్తున్నారు, కానీ దేవుడే హృదయంలో చూస్తున్నారు. కనుక ఈ 100 మంది బయట చూసి మనల్ని మంచి వాళ్ళని చెప్పి హృదయంలో చూసిన దేవుడు చెడ్డవాళ్ళైతే మనం చెడ్డవాళ్ళు. ఈ బయట మనల్ని చూస్తున్న 100 మంది మనల్ని చెడ్డవాళ్ళు చెప్పినప్పుడు మన హృదయంలో చూస్తున్న దేవుడు మంచి వాళ్ళు చెప్తే మనం మంచివాళ్ళు. అర్థమవుతుందా? కనుక మనకు దేవుడు జయం ఇచ్చుటకే ఉన్నారు, విజయం ఇచ్చుటకే ఉన్నారు. మనకు దేవుడు మన రోగంని బాగు చేయలేకపోయినా పర్లేదు, కడుపు నిండా ఆహారం ఇవ్వలేకపోయినా పర్లేదు, మన పాపములు క్షమించబడటం అంటే చాలా ప్రాముఖ్యం. పాపం క్షమించబడటం, పాపం ఇది విజయంని పొందటమే చాలా ప్రాముఖ్యం. దేవుని కృప ఉంటే, దేవుని ఆశీర్వాదం ఉంటే ఆత్మీయంగా కూడా మనల్ని ఆశీర్వదిస్తారు, ఆత్మీయంగా కూడా బాగుంటాం. అందరూ గొప్పగా దేవుని చేత వాడబడిన సేవకులు అందరూ ఆరోగ్యంతోనే ఉన్నారని లేదు. మంచి సేవ, గొప్ప సేవ చేసి చాలా మందిని ఏసియాలో నడిపించిన ఎంతో మంది దేవుని సేవకులు రోగముతోనే మరణించారని మనం చూస్తున్నాం. మనం ఏలియా గురించి చూస్తున్నాం కదా, ఎలీషాని గురించి చూస్తున్నాం. ఆ ఎలీషా తను మరణించినప్పుడు భయంకరమైన రోగముతోనే మరణించారట. ఎన్ని అద్భుతాలు చేశారు. కనుక రోగముతో మరణించే వాళ్ళందరూ కూడా పాపం చేశారని కాదు, కానీ దేవుడు కొన్నిసారి మనలో బలహీనతనే, కష్టంని అనుమతిస్తారు. కానీ మరణిస్తున్నప్పుడు రోగముతో మరణించటం, యాక్సిడెంట్లో మరణిస్తున్నాం అది కాదు సమస్య. పాపం లేకుండా మరణించడమే చాలా ప్రాముఖ్యం. మనలో పాపం ఉండకూడదు. ఈ హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 1-3 వచనాల్ని ఇక్కడ దేవుడు చెప్తున్నది ఏంటంటే, నేను మీకు విశ్రాంతిని దయచేస్తాను చెప్పారు. ఈ విశ్రాంతి ఇశ్రాయేల్ ప్రజలకు కానాన్ దేశంలో విశ్రాంతి. వాళ్ళు కానాన్ దేశంలో వెళ్తే అక్కడ బానిసత్వం నడిపించేవారు ఎవరు లేరు. ఎందుకంటే దేవుడు చెప్తున్నారు, మీరు కట్టని ఇల్లుని నేను మీకు ఇస్తున్నాను, మీరు నాటని ద్రాక్ష చెట్టు నుండి మీరు రసంని తాగుతారు, మీరు విత్తని చోటు నుండి మీరు కోస్తారు. అన్ని ముందుగానే దేవుడు సిద్ధపరిచారు. ఇప్పుడు వీళ్ళు వెళ్ళి అక్కడ ఉన్న శత్రువుల్ని హతమార్చి వాళ్ళ ఆ విశ్రాంతిని పొందుకోవాలి. ఇక్కడ మనకు యేసయ్య మనం చేయవలసిన అవసరం లేదు. యేసయ్య అన్నిటినీ సిలువలో మన కొరకు చేసేసాడు. యేసయ్య శరీరంని చీల్చటం, దున్నపడిన పొలం వలె కొట్టటం పరలోకపు తండ్రికి ఇష్టమైందంట. ఆయన ముఖంలో చూసిన వాళ్ళు, ఈయనే నా యేసు ప్రభు, ఈయనే నా దెయ్యముల్ని, నాలో ఉన్న దెయ్యాలను వెళ్ళగొట్టారు, నా పిల్లల్లో ఉన్న దెయ్యంని వెళ్ళగొట్టారు, ఈయనైనా నాకు అద్భుతం చేశారు, ఆయన గుర్తుపట్టలేకపోయారంట. అంతగా కొట్టడం పరలోకపు తండ్రికి ఇష్టమైందంట. కనుక మన కొరకు యేసయ్య మరణించేశారు. కనుక ఇప్పుడు యేసయ్య సాతానుడిని శిలువ మీద ఆయన అడగద్రొక్కారు. సాతానుడిని శిలువ మీద జయించారు. కనుక ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు కానాన్లో ప్రవేశించి అక్కడ ఉన్న శత్రువుల్ని జయించారు. కానీ మనకు అలా కాదు. మనకి యేసయ్య శత్రువుని సిలువలో తన సాతాను తల లేచుతా కొట్టారు. మనం చేయవలసిందంతా కేవలం విశ్వసించడం మాత్రమే. అది ఇక్కడ తెలుగులో అన్ని అటు ఇటుగా ఉన్నది. ఇంగ్లీష్ బైబిల్లో 2వ వచనంలో చదువుతున్నాము, ఇట్ వాస్ నాట్ యునైటెడ్ బై ఫెయిత్ ఇన్ దోస్ హూ హర్డ్. వాళ్ళకి విశ్వాసం లేదు, ఆ ఇశ్రాయేల్ ప్రజలకు విశ్వాసం లేదు. 4 మాత్రమే విశ్వసిస్తున్నారు, మోసే, అహరోన్, కాలేబ్, అలాగే యెహోషువ. వాళ్ళు మాత్రమే విశ్వసిస్తున్నారు మనకు దేవుడు కానాన్ని ఇస్తారు. కానీ వీళ్ళందరూ కూడా విశ్వసించక రాలేసి వీళ్ళు 4 చంపడానికి ప్రయత్నం చేశారు. వీళ్ళు మంచి మాటలు చెప్పేవాళ్ళు. ఇంగ్లీష్లో ఒక సామెత చెప్తారు, a good man is in an evil society, a good man is a villain of all. ఒక చెడ్డ సమాజంలో ఒక మంచి వ్యక్తి అందరికి శత్రువు. అందరూ కూర్చొని ఏడుస్తున్నారు, అందరికి విశ్వాసం లేదు, మనం లోన వెళ్ళి సౌందర్యించుకోలేము అని చెప్పి ఏడుస్తున్నారు. వీళ్ళు 4 వెళ్ళి బట్టలు చెప్పుకొని వాళ్ళ కాళ్ళ మీద పడినా 4 చంపటానికి రెడీ అయిపోయారు. కనుక ఇదే సమాజం. ఆనాడు అలాగే ఉన్నది, ఈనాడు అలాగే ఉన్నది. ఈనాడు సమాజం కూడా అలాగే. సత్యంను ప్రకటిస్తే సత్యంను ప్రజలు ఇష్టపడరు, సత్యంను వ్యతిరేకిస్తూ ఉంటారు. కనుక మనం చేయవలసిందంతా కూడా దేవుని విశ్వసించాలి. మన క్రియ పరిశుద్ధంగా ఉండాలి. అదే సమయంలో
విశ్వాసం కూడా స్థిరముగా ఉండాలి. అది మనం ఇక్కడ చూస్తున్నాం. ఇశ్రాయేల్ ప్రజలు విశ్వసించకపోవటం వలన దేవుడు కోపముతో విశ్రాంతిలో మీరు ప్రవేశించరు అని చెప్పేశారంట. ఇప్పుడు చూడండి, నేను నమ్మే ఒక సత్యం ఏంటంటే, యూదా ఇస్కారియోతు ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో, అయ్యో నేను పాపం లేని ఒక వ్యక్తిని నేను అప్పగించాను అని చెప్పి ఆ డబ్బుని తిరిగి తీసుకెళ్లి ప్రధాన యాజకుల దగ్గర డబ్బుని తీసుకొని ఆయన వదిలిపెట్టిందంటే, నీ సమస్య నీది అని చెప్పగా ఆ డబ్బుని దేవాలయంలో విసిరేసి వెళ్ళి ఉరియేసుకున్నాడంట. అలా దేవాలయంలో విసిరేసి వెళ్ళి యేసయ్య సిలువ దగ్గర నిలబడి నన్ను క్షమించండి ప్రభు అని అడిగి ఉంటే 100% కాదు, 1000% 1,00,000 యేసయ్య క్షమించి ఉంటారు. అర్థమవుతుందా? కానీ యేసయ్య ముందుగానే చెప్తున్నారు, యేసయ్య సంఘములో 12 మంది సంఘంలో ఒక్క వ్యక్తి దుష్టుడిగా ఉన్నాడంట, ఆ వ్యక్తి పుట్టక ఉంటే బాగుంటుంది అంటున్నారంట. ఈనాడు మనం ఆలోచన చేయాలి, సంఘంలో మనం కూర్చున్నాం, మనం దేవునికి విరోధమైన పని చేస్తున్నామా? యూదా ఇస్కారియోతుల డబ్బు ఆశ, ఆ డబ్బు ఆశకి ఎంత తెగించాడంటే దైవ కుమారుడిని ఎరిగాడు. ఆయన దేవుడు లేకుండా ఒక వ్యక్తితో లేకపోతే ఇదంతా ఎవరు చేయలేరని చూశాడు. దైవ కుమారుడినే అమ్మి సంపాదించే స్థితికి వచ్చేసాడు. దానికి దేవుని ఆలయంలో ఉన్న ఇప్పుడు ఒకవేళ డబ్బుని ఆ ఉదాహరణ ఎందుకు చెప్పానంటే, నేను ఇప్పటి వరకు చెప్పలేదు బయట, ఇమాన్ గారికి మాత్రమే జరిగినప్పుడు నేను చెప్పాను. డబ్బు తీసుకువెళ్ళిన వ్యక్తి, ఆ బ్యాగ్ తీసుకెళ్ళిన వ్యక్తికి లోన చూసే కవర్లు అంతా ఉండిద్ది, కవర్లు అందరి పేరు రాసి ఉంటుంది కదా. కనీసం అప్పుడైనా ఆ వ్యక్తికి తెలిసి ఉంటుంది, ఇది పాస్టర్ గారి డబ్బు కాదు, ఎవరెవరో పేరు రాసి ఉంది, కవర్లో డబ్బు ఉంది. అప్పుడు ఈనాడు భయం ఎలా లేకపోయిందంటే, ఎందుకంటే వచ్చి పని చేసిన వాళ్ళందరూ చర్చికి వెళ్ళేవాళ్ళే, వచ్చి పని చేసిన అందరు చర్చికి వెళ్ళేవాళ్ళే. ఇప్పుడు వాళ్ళకి తెలిసింది ఇది 10వ భాగం, ఇదంతా పేరు రాసి ఉంది అని చెప్పి తెలిసి ఉంటుంది. కనుక ఆనాడు యూదా ఈ దైవ కుమారుడిని అమ్మేసి డబ్బు సంపాదించాలని ఆశపడ్డాడు. ఈనాడు మనుషులు ఏది చేయాలో తెగించుతున్నారు, భయం లేదు. అది ఇక్కడ 1వ వచనంలో చూస్తున్నాము, లెట్ us fear, మనం భయపడతాం. therefore let us fear. ఎందుకు 3వ వచనంలో చెప్పబడి ఉంది, వాళ్ళు విశ్వసించకపోవటం వలన వాళ్ళు పరలోక రాజ్యం విశ్రాంతిలో పొందలేకపోయారంట, కానాన్ దేశంలో ప్రవేశించలేకపోయారు. therefore అందుచేత దాని కొరకే లెట్ us fear, మనం భయపడతాం. దేనికి భయపడాలి? మనం చూస్తున్నాం, ఫిలిప్పీలకు రాసిన 2వ అధ్యాయం 12వ వచనం చదువుతాం. ఫిలిప్పీలకు రాసిన 2వ అధ్యాయం, ఇక్కడ ఫిలిప్పీలకు రాసిన 2వ అధ్యాయం 12వ వచనం మనం ఏం చూస్తున్నామంటే, చూడండి, so then my beloved, just as you have always obeyed, not as in my presence only, but now how much more in my absence, work out your salvation with fear and trembling. మీరు నేను ఉన్నప్పుడు, సేవకుడిగా ఉన్నప్పుడు మాత్రమే కాదు, నేను లేనప్పుడు కూడా మీ రక్షణని భయముతో వణుకుతో కాపాడుకోవాలంట. మన రక్షణను ఎలా కాపాడుకోవాలండి? మన రక్షణను ఎలా కాపాడుకోవాలి? భయముతో వణుకుతో. వచనం చదువుమా. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకునేది. మీ సొంత రక్షణనే యేసయ్య మీకు ఇచ్చిన పాప క్షమాపణని చూడండి. దానికి యేసయ్య చెప్పారు, ఒకరిలో ఉన్న దయ్యం బయట వెళ్ళిన తర్వాత, దురాత్మ బయట వెళ్ళిన తర్వాత అది ఎడారిలోనూ నీళ్ళేని చోట్లలో తిరిగి వచ్చి అది ఏం చెప్పిద్దంట, నా ఇంటికి నేను వెళ్తాను అని చెప్పి వచ్చిద్దంట. అది ఊడిసి శుభ్రం చేయబడి ఉండటం చూసి అది వెళ్ళి తనకంటే బలమైన 7 దురాత్మలను తీసుకొచ్చి ఆ వ్యక్తిలో దూరుతాయంట. మొదటి స్థితి కంటే, మునుపటి స్థితి కంటే కడపటి స్థితి చాలా ఘోరంగా ఉంటుంది అన్నారు యేసయ్య. కనుక మన రక్షణను కాపాడుకోవాలి. ఇది ఎవరి గురించి చెప్పబడి ఉందంటే, యేసయ్యను ఎరగని వారిని గురించి కాదు, యేసయ్యను ఎరిగిన వారు, వాక్యంను చదివిన వారు, ప్రార్థన చేస్తున్న వారు, పాటలు పాడుతున్న వారు, క్రైస్తవులు, బాప్తిసం పొందుకున్న వారిని గురించి చెప్పబడి ఉన్నది. అనగా మన రక్షణని
భయముతో వణుకుతో కాపాడుకొని కొనసాగించాలంట. కొనసాగించటం అంటే అక్కడ నిలబడి ఉండటం కాదు. కొనసాగించటం అంటే నిలబడి ఉండే క్రైస్తవ జీవితం కాదు. ముందుకు వెళుతూ ఉండాలి. దానికే మన పుల్పిట్లో ఏమి రాస్తాం? ప్రెస్ ఆన్ టువర్డ్స్ పర్ఫెక్షన్. మీరు పరిపూర్ణత ఎక్కి ప్రయాసపడాలి. రోజు రోజుకి పరిపూర్ణంగా మారుటకు ప్రయాసపడాలి. నిన్న ఒక పాపం చేస్తే ఆ పాపంని ఈ రోజు మనం మోసుకు రాకూడదు. ఇప్పుడు మీ ఇంట్లో నిన్న మిగిలిన అన్నం కూర అది ఈ రోజు కూడా అలాగే ఉందంటే పొద్దున మీరు పడుగది నుండి వచ్చిన వెంటనే ఎలా ఉండింది? మీ వంటగదిలో వాసన వచ్చింది కదా. అలాగే నిన్న చేసిన పాపంని మీరు అప్పటికప్పుడు క్షమాపణ అడగాలి. ఆ పాపంని మీరు ఈ రోజు మోసుకొస్తే దుర్వాసన ఉంటానే ఉంటుందని అర్థమవుతుందా? ఇప్పుడు ఎప్పుడో జరిగిన పాపంని మీరు తీసుకొని మోసుకొని వెళ్తా ఉంటే ఎంత దుర్వాసన ఉంటుంది ఆలోచన చేయండి. అర్థమవుతుందా? దానికి యేసయ్య తన శిష్యులకు చెప్పారు, మీ సహోదరుడు మిమ్మల్ని 7 సార్లు కాదు 360 సార్లు వచ్చి క్షమాపణ అడిగినా కూడా క్షమించమన్నారు. మీరు ఎప్పుడైనా ఒక రోజుకు 30 సార్లు పైన ఎవరైనా క్షమాపణ అడిగి ఉన్నారా? ఒక వ్యక్తిని 30 సార్లు పైన అడిగి ఉన్నారా? అడగలేదు కదా. యేసే చెప్తున్నారు 360 సార్లు ఎన్నిసార్లు అడిగినా క్షమించండి. ఒక్కరోజు ఎవరైనా అన్నిసార్లు అడుగుతారు? భవిష్యత్ మనం యేసేని అడగవచ్చు, క్షమించండి ప్రభువా, క్షమించండి ప్రభువా, తప్పు చేశాను ప్రభువా. కానీ మనసులో మనం ఏదైనా పొరపాటు జరిగి ఉంటే మనం బ్రతిమలాడుతాం, క్షమించు. అయితే యేసే ఏం చెప్తున్నారంటే, ఎలాగ ఈ లోకంలో ఉన్నది అన్నాడు ఇశ్రాయేల్ ప్రజలకు చెప్పారంట, ప్రతిరోజు మన్నా అనే దేవుడు ఇచ్చారంట. కానీ విశ్రాంతి దినమునకు దేవుడు చెప్పారు 2 రోజులకు సమానంగా. ఏం చెప్పారంటే, ఈ కొలత ప్రకారమే మీరు తీసుకోండి, కిలో తీసుకోండి, ప్రతి ఒక్కరు కిలో తీసుకోండి. కొందరు అనుకున్నారంట, రేపు మన్నా రాకపోతే అని చెప్పి 3 కిలో 2 కిలో తీసుకొచ్చి ఇంటికి వచ్చి కొలత వేస్తే 1 కిలోవే ఉందంట. 1 కిలో తీసుకెళ్లిన వాళ్ళకి అంతే ఉంది, 3 కిలో తీసుకెళ్లిన వాళ్ళకి అంతే ఉందంట. మరలా దేవుడు చెప్తున్నారు, మీరు ఏ రోజుది ఆ రోజే, రేపు మరలా ఇస్తానని చెప్తే వాళ్ళు నమ్మలేదు కనుక నైట్ తిని కొంచెం మిగిలి ఉంచారంట. మధ్య రోజు బ్రెడ్ వామ్, అది పురుగులు వచ్చేసిందంట. మనం ఏం చేయాలంటే, ఏ రోజు పాపం ఆ రోజు దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి, లేకపోతే అది పురుగులు వస్తాయి. మన పాపంని క్షమాపణ అడగకపోతే పురుగులు వస్తాయి. వెంటనే క్షమాపణ అడగాలి. ఒకవేళ రాత్రి అడగకపోయినా పొద్దున క్షమాపణ అడగేయాలి. దేవుని అడగాలి, వ్యక్తిని అడగేయాలి. క్షమాపణ అడగకుండా నేను మంచి వ్యక్తి అన్న దానికి యేసే చెప్పారు, మీరు సున్నం వేయబడిన సమాధిలో ఉన్నారు అన్నారు యేసే. సున్నం వేయబడిన సమాధి బయట ఎలా ఉంది? సున్న వేసిన తర్వాత సమాధి ఎలా ఉండేది? బయట తెల్లగా చక్కగా ఉంది, కానీ లోన ఎలా ఉంది? రెబెసిటీ అన్నారు, అనగా లోన చనిపోయిన వ్యక్తి, ఎముక, దుర్వాసన. యేసే అదే చెప్తారు, మీరు ఉదయకాలం వేసి పాప క్షమాపణ అడగలేదు, వెంటనే యేసే అనే పాప క్షమాపణ అడగలేదు, ఎదుటి వ్యక్తిని పాప క్షమాపణ అడగలేదంటే మీరు బయట సున్న వేయబడిన సమాధిలో ఉన్నారు, కానీ మీ పాపం పురుగులు పట్టిపోయింది, దుర్వాసన కలిగి ఉంది. దానికే ప్రతిరోజు మనల్ని మనం శుభ్రం చేసుకోవాలి. ప్రతిరోజు మనల్ని మనం శుభ్రం చేసుకోవాలి, మన ఆత్మని పరిశుద్ధపరచుకోవాలి. దేవుని సన్నిధిలో పాప క్షమాపణ అంత ప్రాముఖ్యం. భయపడాలి, దేవునికి భయపడాలి. పాపంని మోసుకొని వెళ్ళకూడదు. నిన్న వండిన అన్నం అలా రాత్రి ఉదయకాలం లేచి వచ్చినప్పుడు కూర పాడైపోయింది, అన్నం పాడైపోయింది, వాసన వస్తుంది, దాన్ని మధ్య రోజు అలాగే ఉంచారు, పారేయలేదు, ఇంకా మధ్య రోజు అలాగే ఉంచారంటే అది ఏమైంది? ఇంకా వాసన వచ్చి పూర్తిగా పాడైంది కదా. అదే యేసే చెప్తున్నారు, పాపంని మోసుకు వెళ్ళకూడదు. అప్పటికప్పుడు యేసే శిలువ దగ్గర వేసేయాలి. పాపంని తీసుకొచ్చి యేసే పాదం దగ్గర వేసేయాలి. మనం ఏం చేస్తున్నాం? పాడైపోయిన దాన్ని తీసుకెళ్లి ఇంట్లో పెట్టము కదా. పాడైపోయిన దాన్ని తీసుకెళ్లి ఎక్కడ పెడుతున్నాము? చెత్త ఎక్కడ పారేస్తామో అక్కడ పారేస్తున్నాం. మన పాపంని పడేయవలసిన చోటు ఏది? యేసే పాదం దగ్గర మన పాపంని ఒప్పుకుంటే యేసే ఆ పాపంని తీసి సముద్రం ఎంత అగాధమో అంత అగాధంలో పడేస్తారంట. తూర్పుకు పడమరకు ఎంత దూరమో అంత దూరంలో పడేస్తారంట. కానీ ఎప్పుడైతే మనం ఇతరులను క్షమించకపోయామో సముద్రం లోపల పడేసిన పాపంని దేవుని హస్తం అలా మన పాపంని బయట తీసుకొస్తారంట. తూర్పుకు పడమరకు ఎంత దూరమో అంత దూరంలో పడేసిన మన పాపంని దేవుని హస్తం అలా తీసుకొస్తారంట. మనం ఆశ్చర్యపడవచ్చు,
మన పాపంని పడేసిన పాపంని దేవుడు అలా ఇలా తీసుకొస్తారు. యేసయ్య పేతురు దగ్గర చెప్పారు, నువ్వు సముద్రంలోకి వెళ్ళు, గాలమయ్యి మొదటి వచ్చే చేప నోట్లో ఒక నాణయం ఉండిద్ది, నీకు నాకు పన్ను చెల్లించన్నారు. సముద్రంలో ఎన్ని చేపలు ఉంటాయి? చాలా లెక్కకు మించిన చేపలు ఉంటాయి. కానీ దేవునికి తెలుసు ఏ చేప నోట్లో నాణయం ఉంది, ఏది ఫస్ట్ గాలంలో పడాలని దేవునికి తెలుసు. అలాగే మీ పాపం ఎక్కడ ఉంది? సముద్ర అగాధంలో పడేసినది ఎక్కడ ఉంది? తూర్పు పడమరకు ఎంత దూరం పడేసినది ఎక్కడ ఉంటుంది దేవునికి తెలుసు. ఆ పాపంని మరలా తీసుకొస్తారంటే ఎప్పుడు మీరిద్దరిని క్షమించకపోతే. దానికే విశ్వాసులు సేవకులు పొరపాటు చేస్తే సేవకులు క్షమించాలి. ఎవరిని నన్ను క్షమించు అని అడగని ఒక వ్యక్తి ఎవరు? యేసయ్య. ఈ వాక్యం దేవుని వాక్యం చెప్పి ఎన్నడూ కూడా నన్ను క్షమించు అని అడగని ఒక వ్యక్తి, పరిశుద్ధంగా పరిపూర్ణంగా జీవించిన వ్యక్తి యేసయ్య మాత్రమే. కనుక విశ్వాసులు కూడా సేవకులు పాస్టర్ గారు ఇది అన్నారు, పాస్టర్ ఎలా అన్నారు, లేదు ఏదైనా ఉంటే క్షమించే మనసు ఉండాలి. నా సేవకురాలే కదా, మనం ముందు నిలబడి ఏం చెప్తాం? మా ఆత్మీయ తండ్రి, మా ఆత్మీయ తల్లి అంటాం. కానీ ఏదైనా ఒక చిన్న విషయం అయితే ఆత్మీయ తల్లి, ఆత్మీయ తండ్రిని తీసి వీధిలో పడేస్తాం. అది పాపం కదా, పాపం అది చేయకూడదు. మన ఆత్మీయ తల్లి తండ్రి ఉన్నప్పుడు క్షమించి అంగీకరించే మనసు ఉండాలి. క్షమించి అంగీకరించే మనసు ఉండాలి. ఒకరినొకరు ప్రేమించే మనసు ఉండాలి. క్షమించే మనసు ఉండాలి. నా తండ్రియే కదా, మా తల్లియే కదా అనే మనసు ఉండాలి. అలాంటి మనసుతోనే మనం క్రైస్తవ జీవితం ముందుకు వెళ్ళాలి. దానికి వాక్యం చెప్తుంది, మీరు భయముతో మీ విశ్వాసాన్ని కాపాడుకోండి. మీరు భయముతో విశ్వాసాన్ని, భయము ఒణుకు కలిగి ఉండాలంట. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 31వ వచనంలో చదువుతున్నాం. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 31వ వచనం చదివినట్లయితే ఇక్కడ కూడా దేవుడు మనకు ఏ పాఠం 2వ కొరింథీ పత్రిక 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయాన్ని తీసుకుంటాం. 2వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుదాం. 1 కొరింథీ 2వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. Now we have received not the spirit of the world, but the Spirit who is from God, so that we may know the things freely given to us by God. దేవుని చేత చదవండి. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చే ఆత్మను పొంది ఉన్నాము. మనం దేవుని ఆత్మని పొందుకొని ఉన్నాము కనుక మనం దీన్ని చెయ్యాలని దేవుడు కోరుకుంటున్నారు, క్షమించాలని కోరుకుంటున్నారు, క్షమాపణ అడగాలని కోరుకుంటున్నారు. లౌకిక ఆత్మ కాదు మనలో ఉన్నది, దేవుని ఆత్మ ఉంది కనుక మనం క్షమించాలి, అందరినీ క్షమించాలి. ఎంత భయంకరమైనది చేసి ఉన్నా కూడా క్షమించాలి. తర్వాత మనం చూస్తున్నాము, మనకు విశ్వాసం ఉండాలి. మనం రోమిలికి రాసిన 6వ అధ్యాయం 14వ వచనంలో చదువుతున్నాము, మనం పాపం మనల్ని పరిపాలన చేయదు, కారణం మనం దేవుని కృప క్రింద ఉన్నాము అని చెప్పి 14వ వచనం. For sin shall not have master over you, for you are not under the law but under the grace. మీరు కృపకే గాని ధర్మశాస్త్రముకు లోనైన వారు కారు కనుక పాపము మీ మీద ప్రభుత్వం చేయదు. పాపం మనల్ని ప్రభుత్వం చేయదు, పాపమునకు అధికారం లేదు. ఎందుకంటే యేసయ్య సాతానుడిని జయించారు. మనకు కావలసింది ఏం తెలుసా? పాపమును జయించాలి. మనం ఏ పాపంలో ఉన్నామో ఆ పాపమును జయించడమే ఆశీర్వాదం. మన పాపముని జయించినప్పుడు మనల్ని అద్భుతంగా యేసయ్య పోషిస్తారు, అద్భుత కార్యాలు చేస్తుంటారు. మన చేతిలో వచ్చే డబ్బుని యేసయ్య ఆశీర్వదిస్తారు, మన సంపాద్యాన్ని ఆశీర్వదిస్తారు. వాక్యం సెలవిస్తుంది, మీరు ఉదయకాలం లేసి, విలాప వాక్యంలో చదువుతున్న 3వ అధ్యాయంలో, మీరు ఉదయకాలం లేసి పనికి వెళుతున్నారు, సంపాదిస్తున్నారు, సాయంత్రం వస్తున్నారు, మీరు సంపాదించి మీ సంపాద్యంని జోబులో పెట్టుకుంటే అది చిన్న చెంచులో పెట్టినట్లుగా ఉంది. అన్ని మీరు ఇంటికి వచ్చేదల్లా అయిపోతుంది. ఎంతమంది సంపాదిస్తున్నారు, త్రాగి ఇంటికి వస్తున్నారు, అయిపోతుంది. ఎంతమంది సంపాదిస్తున్నారు, విభచారులకు ఇచ్చి, ఇంటికి భార్యకి ఏమి ఉండదు, విభచారులకు అన్ని ఇస్తుంటారు, విభచారం చేస్తారు, ఆ స్త్రీలకు ఇస్తారు, ఏమి వాళ్ళకు ఇంట్లో మిగలదు. అలాగే ఎంతో మంది డబ్బు వచ్చింది, దాన్ని దాన ధర్మాలను లేదు, వాళ్ళని ఇష్టపరచాలి, వీళ్ళని ఇష్టపరచాలి, వాళ్ళకి ఇవ్వటం ఏమి మిగలదు.
దేవుడు చెప్తున్నారు చిల్లు చించులు వేసినట్లుగా ఉంది. కొందరికి వడ్డీ మీద వడ్డీ మీద వడ్డీ మీద ఇస్తానే ఉంటారు. కారణం ఏంటి? దేవుని సన్నిధిలో ఈరోజు ఉదయకాలం ఒకరికి నేను రాశాను, బాగలేదంటే నువ్వు ఏది చూస్తున్నావో దాని గురించి జాగ్రత్త పడు. నీ శరీరం బాగలేదంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, కళ్ళు దేహమునకు దీపమై ఉన్నది. నీ కళ్ళు వెలుగై ఉన్నట్లయితే నీ దేహమంతా వెలుగై ఉండిద్ది. నీ కళ్ళు చీకటి అయి ఉన్నట్లయితే దేహమంతా చీకటిగా ఉన్నది. నీకు ఆరోగ్యం బాగలేదని ఏం చూస్తున్నావు అని జాగ్రత్త పడు. నీ మొబైల్ ఫోన్లో ఏం చూస్తున్నావు, ఏం సమయంలో గడుపుతున్నావు? దేవుని సన్నిధిలో ఒప్పుకో, పాపక్షమాపణ అడుగు. యేసయ్య మంచి దేవుడు, ఆయన ప్రేమించే పరలోకపు తండ్రి కనుక దేవుడు ఇదే మన దగ్గర కోరుకుంటున్నారు. పాపం మనల్ని పరిపాలన చేయదు. ఆ ఎర్ర సముద్రం లాంటి పాపం మనల్ని జయించదు. సాతాను మనల్ని ముంచి వేసాలని ప్రయత్నం చేస్తున్నాడు, కానీ అది ఏమి మనల్ని చేయదు. కొన్నిసారి ఏం చేస్తారంటే ఆ పాపంను చూసి మనల్ని భయపెడతాడు సాతాను. నువ్వు ముందుకెళ్తే సముద్రంలో పడిపోతావు, వెనక నువ్వు తప్పించుకోలేవు, నా చేతిలో దొరికిపోయావు అంటాడు సాతానుడు. దేవుడు ఏం చెప్తారు? ఎర్ర సముద్రం రెండుగా చీల్చి మీరు వచ్చేయండి. ఎర్ర సముద్రానికి అధికారం లేదు, సాతానుడికి అధికారం లేకుండా చేశారు. శత్రువులకు అధికారం లేకుండా వాళ్ళ జీవితం. ఈరోజు మన జీవితంలో మనల్ని నిందిస్తున్నాడంట. మన ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో చదువుతున్నాము, ఆయన సదా దేవుని దగ్గర నిందిస్తున్నాడంట, మన పాపములు ఎత్తి చెప్పిస్తున్నాడంట. దేవుడు ఏం చేస్తున్నారు? మన పాపముల్ని కడిగి వేస్తున్నారు. ప్రేమ అనేకమైన పాపముల్ని కప్పిద్దంట. ప్రేమ లేకపోతే ఇంత పాపమైన ఇంతగా చెప్తారు. ప్రేమ లేకపోతే ఇంత పాపముని 100 మందికి చెప్తారు. ఇంత పాపముని 100 మంది చెప్తారు. ప్రేమ ఉంటే ఇంత పాపముని కూడా కప్పేస్తారంట. యేసయ్య ఏం చేస్తారు? మనం కప్పగలుగుతాం. యేసయ్య ఏం చేస్తారు? క్షమించి వేసేస్తారు, కడిగి వేసేస్తారు, తన రక్తంతో లేకుండా చేస్తారు. మనం కప్పగలుగుతాం అంతే, కానీ యేసయ్య పాపమే లేకుండా చేసేస్తారు. కనుక అదే ఇక్కడ హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 1-3 వచనంలో చూస్తున్నాం. మనకు విశ్రాంతి ఏంటి? యేసయ్య చెప్పారు మత్తయి రాసిన 11వ అధ్యాయం 25లో, విశ్రాంతి లేని వారందరూ కూడా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. మన విశ్రాంతి ఏంటి? పాపముని చేయిస్తే ప్రశాంతంగా ఉంటారు కదా. ఈడ్చని, క్రోధంని, కోపంని మానేస్తే నిమ్మలంగా ఉండగలుగుతాం. పాపముని వదిలేస్తే నిమ్మలంగా ఉండేది. పాపముని దాయలేము. ఒక స్త్రీ గర్భిణి అయిందంటే ఒక 6-7 నెలలకు తెలిసిపోయింది. ఎంత దాయాలని ప్రయత్నం చేసినా దాయొచ్చా? దాయలేరు. పాపం కూడా గర్భం ధరించిద్దంట. పాపం గర్భం ధరించి ఒకరోజు కనేసి పాపం తెలిసిపోయింది. మనం చేసే పాపంను ఒప్పుకోవాలి, దేవుని దగ్గర ఒప్పుకోవాలి. మనం ఎంత దాయటానికి ప్రయత్నం చేసినా మనం చేసే పాపం ఒకరోజు బయటకు వచ్చేసింది. ముందు బయట కనిపించింది, తర్వాత అది బయటే వచ్చేసింది. ఫస్ట్ బయట కనిపించింది చేసిన పాపం, తర్వాత బయటే వచ్చేసింది. కనుక మనకు నిజమైన ఆశీర్వాదం అంటే పాపంని జయించటమే నిజమైన ఆశీర్వాదం. పాపంని జయించాలి, అదే ఆశీర్వాదం. మన తినే ఆహారం ఆశీర్వాదకరంగా ఉండాలి, త్రాగే నీళ్ళు ఆశీర్వాదకరంగా ఉండాలంటే పాపంని జయించాలి. చూడండి, ఒక వచనం చదువుతాం. 1 పేతురు 4వ అధ్యాయం 1వ వచనం చదువుతాం. 1 పేతురు 4వ అధ్యాయం 1వ వచనం. Therefore, since Christ has suffered in the flesh, arm yourself with the same purpose, because he who has suffered in the flesh has ceased from sin. యేసయ్య శరీరంలో పాపంని జయించారు. చదువుదాం 1 పేతురు 4వ అధ్యాయం 1వ వచనం. మనం కూడా యేసయ్య శరీరంలో వేదన బాధని అనుభవించి జయించారు కనుక అలాగే మనం కూడా జయించాలంట. తీసుకున్నారమ్మా? క్రీస్తు శరీరమందు శ్రమపడేను కనుక మీరు అటు మనసును ఆయుధముగా ధరించుకోండి. శరీరమందు క్రీస్తు శరీరంని జయించారు, పాపంని జయించారు కనుక అటు మనసుని ఆయుధంగా ధరించుకోవాలంట. అటు మనసుని, క్రీస్తు మనసుని ధరించుకుంటే ఇప్పుడు యుద్ధంలోకి వెళ్ళేవారు ఇప్పుడంతా బుల్లెట్ ప్రూఫ్ డ్రెస్ వేసుకుంటున్నారు. ఒకప్పుడు షీల్డ్ ఉంటుంది, ఇలా కాపాడుకుంటారు. అలాగే బ్రెస్ట్ ప్లేట్ వేసుకుంటారు, ఇలా ఇనుముతో చేసుకున్నది, ఆ ఈట కానీ ఖడ్గం కానీ తగలకుండా. అలాగే షీల్డ్ ఉంటుంది. కానీ ఇప్పుడు బుల్లెట్ ప్రూఫ్ డ్రెస్ వేసుకుంటున్నారు. మనం 25వ తారీఖు ఆగస్టు 15వ తారీఖు మనకు ప్రధాని మాట్లాడినప్పుడు అక్కడ వాళ్ళ ముందు ఏముంది చూసారా? టీవీలో ఒక గ్లాస్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ నుండి ఎవరైనా షూట్ చేస్తే ఆ బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్, అది బుల్లెట్ లోన రాదు, ఆ గ్లాస్ ఆపేసింది. ఇక్కడ ఏం చెప్పబడిందంటే
క్రీస్తు యేసుని మీరు ఏమని ధరించుకోవాలంట? ఆయుధముగా ధరించుకోవాలంట. క్రీస్తు యేసు మనసుని ధరించుకోవాలి. యేసయ్య జయించారు కనుక నాకు కూడా యేసయ్య జయించుటకు సహాయం చేస్తారు. యేసయ్య పరిశుద్ధ ఆత్మను ఇచ్చారు, పరిశుద్ధ ఆత్మ దేవుడు నాకు సహాయం చేస్తారు. 1 యోహాను 3వ అధ్యాయం 6వ వచనం చదవండి. అటు తర్వాతనే మీరు తీసిన దాని తర్వాత 1 యోహాను 3:6 చదువుతాం. 3వ అధ్యాయం 6వ వచనం. ఇక్కడ చూస్తున్నాము, నో వన్ హూ అబైడ్స్ ఇన్ హిమ్ సిన్స్, నో వన్ హూ సిన్స్ హ్యాస్ బీన్ హిమ్ సీన్ హిమ్ ఆర్ నోన్ హిమ్. ఆయన యందు నిలిచియుండు వాడెవడను పాపము చేయడు, పాపము చేయవాడెవడను ఆయనను చూడలేడు, ఎరుగలేడు. పాపం చేసేవారు ఎవరు ఆయన చూడలేదంట, ఎరగలేదంట. యేసయ్యని ప్రేమిస్తే మనం పాపం చేయము. ఒకవేళ పొరపాటు చేస్తే వెంటనే పాపంని ఒప్పుకొని యేసయ్య దగ్గర క్షమాపణ అడుగుతాం. యేసయ్యని ఎరిగిన వారు ఎవరు పాపం చేయరండి. యేసయ్య నిజంగా ఎరగని వారే పాపం చేస్తారు. ఒకవేళ ఎవరైనా పాపం చేస్తే వాళ్ళు దేవుని ఎరగలేదు, చూడలేదు అని అర్థం అంట. ముందు పేతురు చెప్పిన మాట చూసాం, ఇప్పుడు యోహాను చెప్పిన మాట చూసాం. ఇప్పుడు మనం పేతురు చెప్పిన మాటని కూడా పౌలు చెప్పిన మాటని రోమిలికి రాసిన 6:14 చూసాం. ముగ్గురు అపోస్తలులు కూడా అదే చెప్తున్నారు. పాపం పరిపాలన చేయదు, పాపంని చూసి భయపడవద్దు, నేను ఈ పాపంని జయించలేను అని చెప్పి అనుకోవద్దు. పాపంని జయించగలుగుతా, పాపం నుండి విడుదలను ఇస్తారు. నేను పోరాడుతున్నాను, ఓర్పు, సహనం, దీర్ఘశాంతం ఇవ్వండి ప్రభువా. అయ్యే ఎక్కడ నోరు కట్టుకోవటకు సహాయం చేయండి. ఎక్కడ జ్ఞానం కలిగి ఉండాలో జ్ఞానం కలిగి ఉండటకు సహాయం చేయండి. యేసయ్య నేర్పిస్తా ఉన్నారు. చాలా సంవత్సరాల క్రితం, చాలా నేను చెప్పేది 2015 అనుకుంటున్నాను. ఒకరోజు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఒక కొండని చూపించారు. ఆ కొండని దేవుడు పగల కొడుతున్నారు. ఆ కొండ చేతిలో పెద్ద సుత్తి ఉన్నది. ఆ సుత్తితో ఆ కొండని పగల కొడుతున్నారు. నేను బాగా చూస్తే ఆ కొండ నేను, ఆ దేవుని చేతిలో ఉన్న సుత్తి నా భార్య. నా కొండలాంటి నన్ను నా భార్య ద్వారా పగల కొడుతున్నారని 2015లో దేవుడు చూపించారు. అనగా నాలో ఉన్న గర్వం, అహంభావం, కోపం, నాలో దేవునికి ఇష్టం లేనిదంతా కూడా తీసివేయటకు దేవుడు పగల కొడుతున్నారు. యేసయ్య వచ్చే ముందు యేసయ్య ఏం చెప్పారు? బాప్తిసం ఇచ్చే యోహాను ఎందుకు వచ్చారంటే రోడ్డుల్ని సరళం చేయటకు వచ్చారంట. ఈ కొండని పగిలితేనే మా దేవుడు కార్యం చేయటకు వీలుంటది. నేను ఇంకా మారితేనే దేవుడు తన కార్యం చేయటకు బాగుంటది. కానీ ఈ మాంసం కొన్నిసారి అడ్డుపడతా ఉండిద్ది. నన్ను పగల కొట్టవద్దు, నన్ను మార్చవద్దు. కానీ ఎప్పుడైతే నేను అది గ్రహించి యేసయ్యా నన్ను మార్చండి, నేను ఎక్కడ మారాలో నన్ను మార్చండి, నేను మారుటకు ఇష్టపడుతున్నాను, మీకు ఇష్టమైన వ్యక్తిగా మార్చండి. అయ్యి ఎక్కడెక్కడ ఏ విషయంలో మారాలో సమస్త విషయంలో మార్చండి ప్రభువా. మనం ఎలాగో అలా సమర్పించుకుంటామో అదే సమయంలో విశ్వాసం ఉండాలి. నేను జయిస్తాను, దేవుడు నన్ను బాగు చేస్తాను. ఏ పాపం నన్ను ఏలుతుందో ఆ పాపం అన్నిటి నుండి దేవుడు నన్ను విడిపిస్తాను. విశ్వాసం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనలో కార్యం చేస్తాడు. మోకరిస్తాం, ప్రార్థన చేస్తాం. ప్రియమైన దేవుని జనమా, ఇశ్రాయేల్ ప్రజలు వారు జీవితంలో